వేదిక అలంకరించిన పెద్దలు, మా అన్న, మా నాయకుడు, మనందరి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, ఈనాడు కొత్త మాజేరులో 18 మంది చనిపోతే గత కొన్ని వారాల కింద జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించి ఆ కుటుంబాల్ని ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఆ రోజు ఏ పిలుపునైతే ఇచ్చారో ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదని చెప్పని ఇవాళ కలెక్టరేట్ ముందు బందర్లో మీ అందరి సమక్షంలో మీ అందరి మద్దతుతోటి ఇవాళ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ కృష్ణా జిల్లా మంత్రి కామినేని శ్రీనివాస్, ఆరోగ్య శాఖ మంత్రి, ఎవరికి ఏ రోగాలు రాలేదని చెప్పి అంటాడు. కామినేని శ్రీనివాస్, నీకు డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాం, సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం, నీకు దమ్ము ధైర్యం ఉందని చెప్పంటే బహిరంగ చర్చకరా. సాక్ష్యాలతో నిరూపిస్తే నువ్వు రాజీనామా చేస్తావా? కేవలం చంద్రబాబు తొత్తులాగా, బీజేపీలో ఉంటూ చంద్రబాబు తొత్తులాగా ప్రవర్తించు, మాకు ప్రజల పక్షాన మాట్లాడు. ప్రజలు నీకు బాధ్యత చెప్పారు, నువ్వేదో చేస్తావని చెప్పని నువ్వేమీ చేయకుండా ప్రజలు మభ్య పెడదాం చూస్తున్నావు. నువ్వు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు నిన్ను. మరో పక్కన పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఎవరో రఘువీరారెడ్డి అని చెప్పంట, ఇప్పుడు ఎవరో ఉన్నారు మరి అసలు ఆయన ఏదో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు దొంగ దీక్షలు చేస్తున్నారని చెప్పంటున్నారు. ఒళ్ళు పగులుతుంది, పిచ్చి పిచ్చి వాగుడు వాగామని చెప్పండి రఘువీరారెడ్డి. అనవసరమైన వాగుడు వాగమాకు. మా నాయకుడిని అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. రంగా గారి అభిమానులు గాని, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు గాని మొత్తం తిరగబడ్డారని చెప్పంటే మీకెవరికి దిక్కు దివాన్ లేకుండా పోతుంది. మొన్న ఎన్నికల్లో మీరు చేసిన యథవేషాలకి మొత్తం అందరికందరూ డిపాజిట్లు కోల్పోయి ఉన్నారు. మిమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేడు. మీరు రాహుల్ గాంధీ గాని, మీరు చేసే గాని పనికి మళ్ళీ పాదయాత్రలు గాని, వాళ్ళ జనం గాని, మీడియా గాని ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేరు. మీరు మమ్మల్ని అందరూ మోసం చేశారని చెప్పని తెలుసు. ప్రజల పక్షాన ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే నుంచుంటారని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళ్ళ ఇవాళ అపోజిషన్ లో ఉన్నా సరే బాధ్యత కింద తీసుకుని మీ అందరి తరపున పోరాడుతూ ఉంటారని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అలాగే దేవినేని ఉమా ఏంటో వచ్చేసారి పులివెందుల్లో మాదే ఇదని చెప్పంటున్నారు 2019 ఎన్నికల్లో అని చెప్పండి. 2019 దాకా ఎందుక వచ్చే సంవత్సరం ఎదుగు మీ ప్రభుత్వం అంతా తీసేయండి. దమ్ముంటే మొత్తం ఇవ్వండి. ఇప్పుడు ఎన్నికలకు వస్తారో చెప్పండి. ఎవరికెంత దమ్ముందో, ఎవరికెంత ధైర్యం ఉందో, ఎవరికెంత బలం ఉందో తెలిసిపోతుంది. అనవసరమైన పిచ్చి వాగుడు వాగ మాకు. నీ సొమ్మును తీసుకున్నావు పట్టిసీమలో, నోరు మూసుకుని ఇంట్లో కూర్చొని నువ్వు మీ ఇంట్లో వాళ్ళు బాంబే వెళ్ళి డైమండ్ సెట్లు కొనుక్కుంటారా? లేదని చెప్పండి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్ళి డైమండ్ సెట్లు కొనుక్కుంటారా? మీ ఇష్టం వచ్చిన వేషాలు వేసుకోండి. అంతేగాని మా నాయకుడి గురించి గాని, ప్రజల గురించి గాని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గాని, చనిపోయిన మా నేత రాజశేఖర రెడ్డి గారి గురించి గాని మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఓటమిలో అయినా గెలుపులైనా సరే ప్రజల పక్షాన ఎల్లవేళ్ళ ఉంటానని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా ప్రతి ఒక్క సమస్య మీద పోరాడుతున్నారు. అలుపెరగని పోరాటం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తారు. మనందరి కళ రాజశేఖర రెడ్డి గారు ఏ పరిపాలన అయితే 2004 నుంచి 2009 చేశారో మళ్ళీ అలాంటి పరిపాలనే మనకు కూడా వస్తుందని చెప్పని మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉంటాయని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కొత్త మాజేరు గ్రామంలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ చంద్రబాబు ఇప్పటికైనా సరే వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పని మేము రిక్వెస్ట్ చేయట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిందని చెప్పని మీ అందరి తరఫున తప్పకుండా పోరాడతామని చెప్పని నాకు ఈ అవకాశం ఇచ్చిన పేర్నాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.